హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి 106 ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టుల కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 ఇక్కడ విశాఖపట్నం జాబ్ పోస్టింగ్ లొకేషన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో 52 ఉన్నాయి. అలాగే ఈ న్యూఢిల్లీ, గజియాబాద్, ఇంకా బెంగళూరు, ఈ 3 లొకేషన్స్ కలుపుకొని ఇక్కడ 58 అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా 106 అయితే ఉన్నాయి. మన విశాఖపట్నానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో UR 22, EWS 5, OBC 14, SC 7, ST 4 ఇలా అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 4 years డిగ్రీ అయితే కావాలన్నమాట. BE, BTech లేదంటే BSc ఏదైనా పర్వాలేదు. బ్రాంచెస్ వచ్చేసరికి ఇక్కడ ఎలక్ట్రానిక్స్, లేదంటే టెలికమ్యూనికేషన్, లేదంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనమాట. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇంకా కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రికల్, ఇంకా కమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇలాగ మనకి వేరియస్ బ్రాంచెస్, స్ట్రీమ్స్ అయితే ఇచ్చారు. వీటిల్లో ఏదో ఒక దాంట్లో అయితే మనకి 4 years BSc, BTech లేదంటే BE చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st February 2023కి మనకి 32 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి ఉంటే కనుక ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇంకా OBC 3 years, SC ST 5 years, 10 years ఫర్ ఈ PWD క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా కూడా మనకి శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి వైజాగ్ అంటే విశాఖపట్నం లొకేషన్కి సంబంధించి 2 years కాంట్రాక్ట్ అనమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్డ్. ఈ బెల్లో అన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ అయిపోవడంతో ఈ వేకెన్సీస్ కూడా అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ వాటిని ఎక్స్టెండ్ చేస్తారు. ఇక్కడ 2 years అయితే ఉంటుంది ఈ వైజాగ్ లొకేషన్లో. ఫస్ట్ ఇయర్ 40,000, సెకండ్ ఇయర్ 45,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదర్ లొకేషన్స్కి సంబంధించి 40, 45, 50, 55 ఇలాగా 4 years కాంట్రాక్ట్ అనమాట. ఇతర లొకేషన్స్కి అవి కాకుండా అదర్ అలవెన్సెస్ అయితే కొంత అయితే మనకి ఇయర్లీ బేసిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకి మినిమం పర్సంటేజ్ అయితే ఇచ్చారు. జనరల్ OBC, EWSకి 55%, ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి అయితే పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సాఫ్ట్వేర్ డొమైన్ ఇక్కడ మనకైతే ఇచ్చారు. C++, జావా, వెబ్ టెక్నాలజీస్, HTML, CSS, జావా స్క్రిప్ట్, లేదంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్, లేదంటే కనుక ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లేదంటే విండోస్, లేదంటే RDBMS వీటిలో అయినా 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇంకా మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. అకాడమీ, అలాగే టీచింగ్, రీసెర్చ్ వర్క్ అలాంటివి అయితే ఎక్స్పీరియన్స్ కింద అయితే తీసుకోరనమాట. దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 3 centersలో. జమ్మూ కాశ్మీర్లో, అలాగే రాంచీ, అలాగే గువాహటి, అస్సాం, ఇలాగా 3 లొకేషన్స్లో అయితే మనకి ఏదైతే కండక్ట్ చేస్తారో తర్వాత వాళ్ళని ఆయా లొకేషన్స్లో వైజాగ్, న్యూఢిల్లీ, గజియాబాద్, బెంగళూరు అక్కడైతే డిప్లాయ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఆన్లైన్ కోసం 17 March 2023 అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఫీజు గురించి అయితే ఏం మెన్షన్ అయితే చేయలేదు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కోసం అయితే లింక్ అయితే ఇచ్చారు. ఎలాగో పూర్తి చేయాలనేది ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు. పైన అయితే లింక్ అయితే ఉంది మనకి. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే గూగుల్ డాక్స్ అయితే మనకి ఓపెన్ అయితే అవుతుంది. మన జీమెయిల్ కనుక లాగిన్ అయ్యి ఉంటే ఈ ఫామ్స్ ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతాయి. లేదంటే మనకి లాగిన్ ఫామ్ వస్తుంది. మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి
అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. ఇలాగా ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. కంప్లీట్ ఈమెయిల్ ఐడి డొమైన్తో సహా యాక్టివ్గా ఉన్నది, వ్యాలిడ్గా ఉన్నది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ 10th క్లాస్ ప్రకారం అయితే ఇక్కడ ఫుల్ నేమ్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా అప్లోడ్ 10th మార్క్స్ కార్డ్ ఫర్ ఏజ్ ప్రూఫ్ కోసం మనం దీని మీద క్లిక్ చేసి ఇలాగ వస్తుంది. ఆ లొకేషన్లో ఆ ఫైల్ అయితే మనం బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అని చెప్పేసి మనం ఆ ఫైల్ ఎక్కడ ఉంటే ఆ లొకేషన్ కనుక మనం ఇచ్చేసి అదైతే అప్లోడ్ అయితే అవుతుంది. 10th మార్క్ కార్డ్ అనమాట. ఫర్ డేట్ ఆఫ్ బర్త్ కోసం మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇలాగా అయితే మెన్షన్ అయితే చేయాలి. DDMMYYY ఫార్మేట్లో. అట్లాగే ఇక్కడ మీరు ఇయర్ అయితే ఇలాగ ఇవ్వచ్చు. అలాగే ఏజ్ వచ్చేసరికి మీకు 1st ఫిబ్రవరి 2023కి మీ యొక్క ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకి ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది గూగుల్లో, అది టైప్ చేస్తే మనకి ఈ డేటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీకు ఏజ్ అయితే చూపిస్తుంది. అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇయర్స్, మంత్స్, డేస్ అనమాట. జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, డైవర్సా, విడోవరా ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. అలాగే రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి ఇలాగా. ఇంకా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. జనరల్ మీ యొక్క కేటగిరీ OBC, EWS, SC, ST, PWD. The EWS caste disabled certificate should be strictly in the format available on the BEL websites. మనం ఈ BEL వెబ్సైట్లో ఉన్నటువంటి ఫార్మాట్స్ ప్రకారమే మనం ఈ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక్కడ. ఇంకా కిందకు వచ్చేస్తే వెదర్ బిలాంగ్స్ టు PWD క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళ యొక్క డిజబిలిటీ అయితే ఇవ్వాలి. నాట్ అప్లికబుల్ అయితే మనం లాస్ట్ది అయితే నాట్ అప్లికబుల్ ఇవ్వచ్చు. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాలి. నాట్ అప్లికబుల్ కాబట్టి మనకు అవసరం అయితే లేదు, అది నో పెట్టాం కాబట్టి. ఇంకా పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో, స్ట్రీట్ నెంబరు, ఇంకా పిన్ కోడ్తో సహా ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే మనం టైప్ అయితే చేయాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడైతే టైప్ చేయాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్ ఇక్కడ మెన్షన్ చేయాలి మిస్టేక్స్ లేకుండా. అలాగే ఈమెయిల్ ఐడి ఇదైతే మ్యాండేటరీ అనమాట. ఆల్ కమ్యూనికేషన్ వుడ్ బి సెండ్ టు దిస్ మెయిల్ ఐడి ఓన్లీ. మనం ఇక్కడ ఏ ఈమెయిల్ ఐడి ఇస్తామో దానికైతే మనకి ఈ ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ షెడ్యూల్ ఇవన్నీ కూడా మనకి కరస్పాండెన్స్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ 4 years మీకు ఏ బ్రాంచ్లో, సపోజ్ కంప్యూటర్ సైన్సా, ఇక్కడ అన్ని బ్రాంచెస్ ఇచ్చారు. మీకు ఏ కేటగిరీలో మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ పర్సంటేజ్ మార్క్స్ ఇన్ BE, BTech, BSc మీరు చేసినటువంటి ఆ 4 years డిగ్రీలో మీకు ఎంత పర్సంటేజీ వచ్చింది ఇదైతే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇంకా అప్లోడ్ BE, BTech, BSc ఇంజనీరింగ్ మార్క్స్ కార్డ్ అనమాట. ఇన్ కేసు మీకు CGPEలో ఉంటే కనుక ఆ కన్వర్షన్ సర్టిఫికెట్ టు సబ్స్టాన్షియేట్ ద క్లైమ్ షల్ బి అటాచ్డ్ విత్ అప్లికేషన్ ఫామ్. అదైతే మనం అప్లికేషన్తో పాటు అది కూడా అయితే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లీజ్ ఎంటర్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 35 అండ్ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. మనం 35 నుంచి 100 మధ్య అయితే మనం ఈ పర్సంటేజ్ అయితే మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఈ CGPA వాళ్ళు కన్వర్షన్ సర్టిఫికెట్ అది కూడా మనం ఒకటే ఫైల్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ కిందకు వచ్చేస్తే అప్లోడ్ BE, BTech, BSc ఇంజనీరింగ్ PDC డిగ్రీ సర్టిఫికెట్ అనమాట. డిగ్రీ సర్టిఫికెట్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ సెంటర్స్ కోసం మనకి 3 అయితే ఇచ్చారు. జమ్మూ, రాంచీ అండ్ గువాహటి అనమాట. మీకు ఎక్కడ ఏ దగ్గరగా ఉందనుకుంటే అదైతే మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కిందకి వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, 1 వర్క్డ్ మీరు ఎక్కడ వర్క్ చేశారో ఆ ఆర్గనైజేషన్ నేమ్ అయితే ఇవ్వాలి. డ్యూరేషన్ ఇన్ ఇయర్స్ అండ్ మంత్స్ యాజ్ ఆన్ 1st ఫిబ్రవరికి మీకు ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఎలాగంటే లైక్ 2:3 మీన్స్ 2 years 3 months ఇలాగైతే మెన్షన్ అయితే చేయాలి. ఎంటర్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ యాజ్ ఇయర్స్ మంత్స్ ఇన్ ద ఫార్మేట్
వైవై ఇలాగనమాట. సపోజ్ మీకు 2 years 6 months ఉంటే మీరు 02:06 అంటే 2 years 6 months అని అర్థం అనమాట. ఇక్కడ ఇచ్చారు. దాని ప్రకారం మనం ఎక్స్పీరియన్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా డిజిగ్నేషన్ మీరు ఏ డిజిగ్నేషన్లో వర్క్ చేస్తారో అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్, పిఎస్సి ప్లీజ్ స్పెసిఫైయింగ్. మీరు కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కానీ ఇంకా పబ్లిక్ సెక్టార్లో కనుక ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా కిందకు వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ 2. మీరు ఇంకా 2 ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే ఆర్గనైజేషన్ నేము, ఆ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క డిజిగ్నేషన్ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా అది కనుక పిఎస్యు కానీ ఇంకా గవర్నమెంట్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ 3 అలాగా, అది కూడా అలాగే అయితే మనం ఎంటర్ అయితే చేయాలి. థర్డ్ వన్ కూడా ఇక్కడ మనకి టోటల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1st February 2023 అయితే ఇక్కడ మనం అక్కడ ఇచ్చినట్టుగానే మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ టోటల్గా మనకి 5 years 6 months ఉంటే ఇలాగైతే మెన్షన్ అయితే చేయొచ్చు. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ బెల్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇఫ్ ఎస్ ప్రొవైడ్ స్టాఫ్ నెంబరు, వాళ్ళు ఎస్ అయితే కనుక స్టాఫ్ నెంబర్ మెన్షన్ చేయాలి, అదర్వైజ్ అయితే అవసరం అయితే లేదనమాట. ఇంకా ఇక్కడ మనం ఇదైతే డిక్లరేషన్ ఐ అగ్రీ అనాలి. సెండ్ మీ ఏ కాపీ ఆఫ్ మై రెస్పాన్సెస్, ఇదైతే మనం ఎనబుల్ చేసుకొని ఇది మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఫీజు అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి BEL 106 ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.